వెల్కమ్ టు భారత్ కిచెన్. ఈ రోజు రెసిపీ పల్లీ రైస్ చేసుకుందాం. గ్లాస్ బియ్యం ఈ 2-3 సార్లు కడుక్కుందాము. స్టవ్ మీద దాక పెట్టి వాటర్ పోసాను. వాటర్ మరుగుతున్నాయి. బిర్యానీ ఆకు, దాసల చెక్క, 3 అనాస పూరేకులు, 2 లవంగాలు, 2 యాలకులు, చిన్న జాజికాయ పీసు, జాజిరేకులు వేసేస్తున్నాను. ఇంకా సాల్ట్ కూడా వేసుకుందాం. కొంచెం ఆయిల్ వేస్తున్నాను. బియ్యం కడిగి పెట్టుకున్నాను, వేసేస్తున్నాను. కలుపుకున్నాం. రైసు ఉడికిలోపు పల్లీలు ముందుగానే వేపి పెట్టుకున్నాను. పల్లీలు, ఒక 12 మిరియాలు మనం మిక్సీ పట్టుకుందాం. రైసు 3 వంతులు ఉడికిపోయింది. ఈ రైస్ని ఇప్పుడు మనం జల్లిబుట్టలో వేసుకుందాం. స్టవ్ ఆపేస్తున్నాను. రైస్ని జల్లిబుట్టలో పోసేస్తున్నాను. స్టవ్ మీద మూకుడు పెట్టుకున్నాను. ఆయిల్ వేస్తున్నాను. 1 స్పూన్ ఆయిల్ చాలు, మనకి ఎక్కువ పట్టదు. బిర్యానీ ఆకు, దాసల చెక్క, 2 యాలకులు, అనాస పూరేకులు 3, 2 లవంగాలు, చిన్న జాజి పూరేకు, సోంపు, జీలకర్ర వేసి కదుపుకుందాం. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, పుదీనా, కరివేపాకు వేసేస్తున్నాను. స్టవ్ సిమ్లో పెట్టుకుని వేపుకోవాలి. మనం ఆయిల్ తక్కువ వేసుకున్నాం కదా, ఇది దోరగా వేపుకోవాలి. ఉల్లిపాయ వేగిపోయింది. సాల్ట్ వేస్తున్నాను. ఒకసారి మూత పెట్టుకుందాం. ఉల్లిపాయ మగ్గిపోతుంది. వేగిందేమో చూద్దాం. వేగిపోయింది. మనం అల్లం వెల్లిపాయ పేస్ట్ వాడట్లేదు. అవసరమైతే వేసుకోవచ్చు, కావాలంటే వాడుకోవచ్చు. దీనికి అవసరం లేదు. ఇవి పెరుగులో వచ్చిన నీళ్ళు. ఈ వాటర్ పోసేసుకుంటే పెరుగులో పైన నీళ్ళు తేరుతాయి కదా, మంచి టేస్ట్ వస్తుంది వేసుకుంటే. మనం రైస్ వేసేసుకుందాం. రైస్ వేసేసుకుని కదుపుకుని సిమ్లో పెట్టి స్టవ్. ఇప్పుడు మనం మూత వేసేస్తున్నాను. అలా ఒక 5 నిమిషాలు మగ్గ పెట్టుకుంటే మనకి రైస్ రెడీ అయిపోతుంది. రైస్ అయిపోయిందేమో చూద్దాం. రైస్ అయిపోయింది, ఎక్కడ చెమ్మలేదు. స్టవ్ ఆపేస్తున్నాను. ఇప్పుడు మనం ఈ రైస్లో పల్లీలు, మిరియాలు పట్టుకున్న పొడి ఉంది కదా, ఈ పొడి వేసుకున్నాం. కొద్దిగా జీడిపప్పు వేస్తున్నాను. ముందుగా ఏ పక్కన పెట్టాను, వేసుకొని కలిపేసుకుందాం. ఇప్పుడు డాక్టర్స్ అందరూ షుగర్ ఉన్న వాళ్ళని వేరుశనగుళ్ళు చట్నీ రూపంలోనో స్నాక్స్ రూపంలోనో తినమంటున్నారు కదా. రోజు అలా తినలేనప్పుడు అప్పుడప్పుడు ఈ పల్లీ రైస్ చేసుకు తింటే చాలా మంచిది. మిరియాల వల్ల కూడా షుగర్ తగ్గుతుంది, పచ్చి ఉల్లిపాయ వల్ల కూడా షుగర్ తగ్గుతుంది. రైస్ రెడీ అయిపోయింది. రైస్ చాలా టేస్ట్గా ఉంటుంది.
అప్పుడప్పుడు వారానికి 3 సార్లు కింద ఈ పల్లీ రైస్ తినండి, చాలా మంచిది. ఈ ఉల్లి చట్నీ కూడా చాలా మంచిది షుగర్కే. ఉల్లి చట్నీతో పల్లీ రైస్ తింటే చాలా కంట్రోల్కి వస్తుంది షుగరు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.